వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువు గారు, 2026 వస్తుంది కదా, మరి ఈ 2026 లో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? జై శ్రీమన్నారాయణ. 2026 ఏదైతే 2026 సంవత్సరం ఉందో, ఈ 2026 సంవత్సరంలో మారేటువంటి గ్రహాల గురించి మనం ముందుగా ఆలోచించినట్టయితే కనుక జనవరి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఏర్పడేటువంటి మారేటువంటి గ్రహాలు కొన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శని భగవానుడు జనవరి 10వ తారీఖున మారుతున్నాడు. అయితే ఇక్కడ ఎక్కడ ఉందంటే కనుక స్థల మార్పిడి, అంటే రాశి ప్రకారంగా మారకుండా నక్షత్ర ప్రకారంగా మారుతున్నాడు. ఈ నక్షత్ర ప్రకారంగా మారినప్పటికీ కూడా మీనరాశిలోనే సంచరిస్తారు శని భగవానుడు. ఇదొకటి. రెండోది 13వ తారీఖున 14వ తారీఖు 15, 16, 17 ఈ 4 దినాల్లో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాశి మారుతున్నారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం మారుతుంది. మొదటిగా చూసుకుంటే శని భగవానుడు 10వ తారీఖు, ఇక 13వ తారీఖు వచ్చేసేమో బుధ భగవానుడు, 14వ తారీఖు వచ్చేసేమో రవి భగవానుడు, 15వ తారీఖు వచ్చే శుక్రుడు భగవానుడు, ఇలాగ మనకి 16వ తారీఖున వచ్చేసేమో కుజుడు, 17వ తారీఖు ఏమో రవి. అలాగ మనకు చూసుకుంటూ పోతే కనుక 5 గ్రహాల పంచగ్రూటమిగా ఏర్పడుతుంది మకర రాశిలో ఈ జనవరి మాసంలో. ఇక చూస్తే కనుక ఈ రకమైనటువంటి ఏదైతే గ్రహ కూటమి ఉందో దీని తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా మారబోతుంది. ఇక అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు ఒకటే మారుతున్నారు. ఇక జూన్, జూలై మాసాల్లో గురువు మారుతుంటాడు. అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా కొనసాగేటువంటి రాహు, కేతువులు, ఇవి అతిపెద్ద గ్రహాలైనటువంటి మార్పులు, చేర్పులు. ఇక దీనికి సంబంధించినటువంటి గ్రహాలను బట్టి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా మనం ఎలా ఉండబోతుంది, దశాంత దశలో ఒకటి చూసుకోవాలి, గోచార ప్రకారం ఒకటి చూసుకోవాలి, వారి అదృష్టాన్ని ఒకటి చూసుకోవాలి. ఇక మీదట వారికి ఎలా ఉండబోతుంది, ఎలా కార్యాచరణ చేస్తే ఎంత బాగుంటుంది, ఎవరెవరు ఏ రంగాల్లో అడుగు పెట్టడం ద్వారా, ఎలాంటి జాబులు చేయడం ద్వారా వారికి వెసులుబాటు కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, వారి యొక్క ఆచరణ విధానాలు కావచ్చు, ఈ రకంగా మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక ఎవరెవరు ఎలా పరిగణనలో తీసుకోవచ్చు, ఎలా ఎదుగుతారు, ఎలా వారికి అపకీర్తి, అనపకీర్తి, అలానే ఈ ఎదుగుదలలో కూడా వారికి ఎలా ఉండబోతుంది మనం ఒక్కసారి 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక, గురుగారు 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ద్వాదశ రాశుల వారిని చూసినట్టయితే కనుక 2026 సంవత్సరంలో కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారి గురించి చూసినట్టయితే కనుక కొంతమేర బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. 2024, 25 కన్నా పోల్చుకుంటే కొంతమేర బాగానే ఉంటుంది. ఏదైతే ఆగిపోయినటువంటి పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మళ్ళీ కొనసాగడం కానివ్వండి, ఏదైతే పెళ్లి కానటువంటి యువకులు ఉన్నారో వారికి పెళ్లిళ్ళు అయ్యేటువంటి యోచన కానివ్వండి, అలానే కనుక విదేశానికి వెళ్ళాలనుకున్న వారికి విదేశానికి వెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ కూడా మొదలు పెట్టేటువంటి కార్యాచరణ అయితే ఖచ్చితంగా వీరికి మొదలవుతుంది. అలానే రాజకీయ రంగం, సినీ రంగంలో ఉన్న వారికి అయితే కొంతమేర అవకాశాలు అయితే మెండుగానే రాబోతున్నాయి. వీరికి కోల్పోయినటువంటి పేరు, ప్రఖ్యాతి ఏదైతే ఉందో, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వెతికేతీక కాలికి దొరికినట్టుగానే వచ్చేటువంటి యోచన అయితే కనిపిస్తుంది. ఇకపోతే వీరికి ఆకట్టుకునే తత్వం ఉంటుంది. వీరు ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకు మాట్లాడుకునే తత్వం ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కడైనా సరే నెగ్గుకునేటువంటి యోచనే కనిపిస్తుంది. వీరిది పాటు పక్కన ఎవరున్నా కూడా వారిని అనగతొక్కేటువంటి యోచన అయితే వారికి కనపడదు. కాబట్టి ఇలాంటి కర్కాటక రాశి వారికి అయితే 2026 సంవత్సరం, ఈ 2026 సంవత్సరం కర్కాటక రాశి వారికి అయితే కనుక జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు అయితే కనుక కొంచెం కన్ఫ్యూజన్ ఉండేటువంటి మైండ్ సెట్ ఉంటుంది. ఆలోచన విధానం కొంచెం మేర ఇబ్బంది కలిగించేటువంటి యోచన ఉంటుంది. అంటే నిర్ణయం తీసుకోలేనటువంటి విషయాలు ఉంటాయి అన్నమాట. ఈ నిర్ణయానికి అంతు చెక్కినటువంటి విషయాలుగా వీరు కొంచెం ఆలోచిస్తూనే ఉంటారు. ఈ ఆలోచిస్తూ బెంగళూరులో స్టార్ట్ అయ్యి నడుచుకుంటూ హైదరాబాద్ దాకా, హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యి విజయవాడ దాకా అయితే కూడా వెళ్తూ ఉంటారు. అలా చెప్తుంటారు, 2 జేబుల్లో చేతులు పెట్టి వెళ్తుంటారు చూస్తారా, అలాగా వెళ్తుండేటువంటి కొనసాగుతూ ఉంటుంది. దాంతోపాటు ప్రాంతాలు మారుతాయి, దాంతోపాటు అక్కడ ఉండేటువంటి కార్యాచరణ మారుతుంది, సిద్ధాంతాలు మారుతాయి, అన్ని మారుతాయి అనమాట. ఏదో ఒక కొలిక్ అయితే వస్తారు. మొత్తానికి అయితే 3 months పడుతుంది. ఫిబ్రవరి, మార్చి వరకు కూడా పడుతుంది. ఇది 3 నెలలు అయితే ఆలోచిస్తూనే ఉంటారు వీళ్ళు, 90 రోజులు కూడా. కాబట్టి ఈ 90 రోజుల తర్వాత వారికి అంటే ఈ 3 నెలల్లో వారు తీసుకోవాల్సిన ప్రికాషన్ అయితే వీరికి ప్రత్యేకంగా మనం చెప్పవచ్చు. 90 రోజులు వారి ఇష్టదైవానికి, కులదైవానికి ఏదైనా ఆరాధ్య దైవం ఉంటే కనుక ఎక్కువగా ధ్యానం చేయటం చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే మన బాడీ మొత్తంలో పనిచేసే
పనిచేసేది మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ కూడా పని చేయకపోతే ఇంకా ఏది పని చేయదు అన్నట్టు, హార్మోన్స్ పడిపోతాయి. కాబట్టి ఏజ్తో సంబంధం లేకుండా ఎక్కువగా పెద్దవారిలాగా ఆలోచిస్తూ ఉంటారు, ఏదో కోట్లు లాస్ అయిన లాగా. కాబట్టి వారికి ఏంటంటే దేవుని ధ్యానం ఉండేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి వారు ఇష్టదైవానికి ఎక్కువ కొలుచుకుంటూనో, ఆరాధన చేస్తూనో, ఏదైనా అర్చన చేసుకుంటూనో దేవుని ధ్యానంలో ఉండటం చాలా మంచి జరుగుతూ ఉంటుంది వీరికి. ఇకపోతే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఏదైనా కొత్త రకమైనటువంటి వనవరిలోకి, కొత్త రకమైనటువంటి ఒడివిడిలోకి, కొత్త రకమైనటువంటి నాగరికతకి అడుగుపెట్టి వేసేలాగా ఉంటుంది. పైరు ఇప్పుడే వచ్చినటువంటి పైరు ఎలా అయితే ఉంటుందో అలాంటి ఉత్సాహం, ఉల్లాసం అన్ని రకాలుగా ఏర్పడుతూ ఉంటుంది వీరికి. కొత్త రకమైనటువంటి వనవరిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. జాబు అదే అయినప్పటికీ కూడా వేరే దానికి వెళ్ళిపోవటమా, అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటారనుకోండి, మంచి మంచి ఆఫర్లు వస్తాయి. అదే రాజకీయాలు ఉన్నారనుకోండి, మంచి మంచి పదవులు వస్తాయి. అదే బిజినెస్లో ఉన్నారనుకోండి, బిజినెస్లో మంచి మంచి వనరులు వస్తాయి. కొత్త రకమైన బిజినెస్ ఎంచుకోవటమా, ఇండస్ట్రీలు స్థాపించడమా, ఇంకో 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమా, ఏదో దాంట్లో అయితే వారు అనుకున్నటువంటి పేరు ప్రఖ్యాతికి అయితే కొంచెం దగ్గరలో ఉన్నాము అని అనిపించండి, బిజీగా అయిపోయేటువంటి లైఫ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. కొన్ని రకాల బిజినెస్లు అయితే వీరికి బాగానే ఉంటాయి. అందులోనూ పెట్టుబడి లేనటువంటి వ్యాపారాలు అయితే ఇంకా బాగుంటాయి. వీరికి పెట్టుబడులు తక్కువ పెట్టుకునేటువంటి వ్యాపారాలు బాగుంటాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే సచ్చినా కలిసి రావు వీరికి. సచ్చినా కలిసి రావు, ఖచ్చితంగా కలిసి రావు. వీరికి బిజినెస్ అయితే కనుక పాలకు సంబంధించిన ఉత్పత్తులు, అలానే ఫ్యాషన్ డిజైనర్ వైపు వెళ్ళొచ్చు, బట్టల వాటికి వెళ్ళొచ్చు, ఫ్యాన్సీ షాప్కి వెళ్ళొచ్చు, అలానే బ్యూటీ పార్లర్స్ లాంటి వాటిలో కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. యూనిసెక్స్ వాటిలో వీళ్ళు ఎంటర్ అవ్వచ్చు. అలానే 1 గ్రామ్ గోల్డ్కి వెళ్ళొచ్చు. అలానే రియల్ ఎస్టేట్ రంగానికి కూడా వీళ్ళు అడుగు పెట్టొచ్చు. అలానే ఇంకేదైనా మీడియా రంగాల్లో కూడా పై స్థానానికి వెళ్ళొచ్చు. అలానే సినీ రంగాల్లో కూడా మంచి మంచి అవకాశాలు అయితే వీరికి లభ్యపడుతున్నాయి. కాబట్టి అలాంటి రంగాల్లో అయితే వీరు వెళ్ళొచ్చు. ఇంకా ప్రొడ్యూసర్స్ గాను, నిర్మాతలు గాను, లేకపోతే ఏదైనా అక్కడ సంబంధించినటువంటి వాటిల్లో ఉన్నటువంటి వ్యాపారాలు అయితే కనుక వీరికి చాలా బాగుంటుంది. అలానే ఫైనల్ గా వీరికి ఏంటంటే ఈ యొక్క బట్టల వ్యాపారం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇందులో కానీ ఒకేసారి కలిసి రాకపోయినా అది చిన్నగా కలిసి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే వీరికి ఈ 3 మాసాల్లో కూడా బాగా కలిసి రావాలనుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి గారికి అభిషేకం కానీ, రావి చెట్టు, వేప చెట్టు కనుక పూజించుకుంటే, అక్కడ గురువారం రోజున దీపారాయణ చేస్తే కూడా కలిసి వస్తుంది. ఈ 3 మాసాలు కూడా మాసానికి ఒకసారి చేయాలి. ఏకాదశి రోజు, చతుర్దశి రోజు చేయవచ్చు. వారంతో సంబంధం లేదు. ఇకపోతే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలుగా చూసుకున్నట్టయితే కనుక వీరికి కొంచెం ఆరోగ్యం క్షీణించేలా కనిపిస్తుంది. అలానే ఏదైనా వైరసెస్ కానీ, ఏదైనా అంటువ్యాధులు ఉంటారు కదా, అలాంటి వ్యాధులు అయితే కొంచెం మేర ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. అలానే ఏదైనా వైరల్ ఫీవర్స్ రావడం కానీ అలా కొంచెం ఆరోగ్యం క్షీణించేలా ఉంది. కాబట్టి దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సొంటి కాఫీ తాగడం కానివ్వండి, ధనియాల కషాయం తాగడం కానివ్వండి, ప్రతిరోజు కూడా వామ్ వాటర్ తాగడం కానివ్వండి, అయితే ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అక్కడ గ్రామ దేవతలు, ఊళ్ళలో గ్రామ దేవతలను ఉంటారు. అలానే గ్రామ దేవతలు కళ్ళు సాగబెట్టడం కానీ, ఆ 3 మాసాల పరిహారాలు మాసానికి ఒకసారి అయినా సరే మంగళవారం లేదా ఆదివారం రోజున గ్రామ దేవతకి కళ్ళు సాక ఇవ్వడం కానీ, పుట్నాల పప్పు, ఉల్లిపాయలు నైవేద్యం పెట్టడం కానీ చేయాలి. ఇకపోతే లాస్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు అయితే కనుక స్థలాలు కొనుక్కోవడమా, అమ్ముకోవడమా, లేకపోతే ఉన్నత స్థానం నుంచి వేరే ఎక్కడికైనా కార్యాచరణ చేయడమా, స్థలం మార్పిడి చేసుకోవడమా, జాబులో మారడమా, బిజినెస్ ఇంకేదైనా ఇంక్రిమెంట్ చేసుకోవడమా, ఉన్న దాంట్లో ఆ డెవలప్ అనేది ఇంకొక మెట్టు ఎక్కాలని ఒక ఆలోచన రావడం, పార్ట్నర్షిప్స్ కలుపుకోవడం, స్లీపింగ్ పార్ట్నర్స్ కలుపుకోవడం, లోన్స్ లాంటి ప్రయత్నం చేయడం కూడా ఈ లాస్ట్ 3 మాసాలు అయితే కనుక లోన్స్ కూడా వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి. ఇక ఈ 3 మాసాల్లో కనుక వీరు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం, నాగపల్లికి అభిషేకం చేసుకోవడం, చలిబిడితో పాటు సజ్జలు కలిపినటువంటి నైవేద్యం స్వామివారికి సమర్పించుకోవడం, అలానే విష్ణు ఆలయంలో కనుక ఒక బుధవారం రోజున లేదా శుక్రవారం రోజున కనుక పులిహోర నైవేద్యం పెట్టడం లాంటివి చేసుకుంటే కనుక వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఈ మాసంలో కనుక వీరికి నేను చెప్పినట్టు కాలేదు అంటే కనుక ఖచ్చితంగా వీరి వెనక శత్రువులు ఉన్నారని అర్థం. వారికి ఏదైనా మరుగు మందు పెట్టడమా, లేదా వారిని ఏదైనా హిప్నటైజ్ చేయడమా, బ్లాక్ మెయిల్ చేయడం, వశీకరణ చేయడం, బాగలముఖి, బాణముఖి లాంటివి చేసేసి అష్టదిబ్బందులను పాలు చేసేసి వారిని ఎదగకుండా చేయటమా, మైండ్ పని చేయకుండా చేయటమా, భార్య భద్రం నుంచి ఎడబాటు చేయటమా, ఇలాంటివి అయితే కనిపిస్తా ఉన్నాయి. అదే 2020 సంవత్సరంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు. కర్కట రాశి వారికి ఎవరైనా చేసుకోవాలనుకుంటే కనుక లవ్ మ్యారేజ్ అంతగా ఫలిఫలంలో కనిపించట్లేదు. కాబట్టి ఏదైనా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం, లవ్ మ్యారేజ్ ఉన్నా కూడా అరేంజ్ మ్యారేజ్ గా మార్చుకుని చేసుకునే వాళ్ళకి అయితే కనుక ఖచ్చితంగా వారికి ఉపశమనం లభ్యపడుతుంది. గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఇక వారికి వారు ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే కనుక ప్రతిరోజు కూడా ఒక 2 ఇలాచీలు తినడం, ఏదో ఒక సమయంలో 2 ఇలాచీలు తింటే అయితే కనుక ఖచ్చితంగా వారికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సొంటి కాఫీ తాగడం మంచిది. అలానే కనుక సొంటి పాలు తాగినా మంచిది. వారికి ధనియాల
కషాయం తాగినా కూడా, వామ్ వాటర్ తాగినా కూడా వారికి అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తుంటాయి. హార్మోన్ బ్యాలెన్స్ కూడా వారికి ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక వారికి కలిసి వచ్చే కలర్ అయితే కనుక కాఫీ కలర్, ఊదా కలర్, అలానే స్కై బ్లూ కలర్ వారికి సంవత్సరం మొత్తం కూడా బాగా కలిసి వస్తూ ఉంటుంది. అలానే వారికి కలిసి వచ్చే దిక్కు అయితే వచ్చేసి దక్షిణ దిక్కు, పరమణ దిక్కు కూడా అద్భుతంగా కలిసి వస్తూ ఉంటుంది. అలానే ఉత్తరం కూడా వారికి కొంచెం 6 నెలల తర్వాత అంటే జూన్ తర్వాత ఉత్తరం కూడా వారికి బాగానే ఉంటుంది. ఇక వారికి అన్ని రకాలుగా కూడా బాగానే ఉంటుంది కాబట్టి కలిసి వచ్చే నెంబర్ వచ్చేసి 5 and 8 రెండు నెంబర్ కూడా వారికి అద్భుతంగా ఉంటాయి. ఇలానే వీరికి అన్ని రకాలుగా కూడా బాగానే ఉంటుంది. ఇక ఇల్లు తీసుకోవాలి, వాహనాలు తీసుకోవాలి అనుకుంటే కనుక వాహనం కలర్ వచ్చి టమాటా కలర్ కానీ వైట్ కలర్ కానీ బాగానే ఉంటుంది. ఇక ఇల్లు తీసుకోవాలనుకుంటే కనుక దక్షిణ వాకిలి, పరమణ వాకిలి కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రక్రియ చేసుకుని అదృష్టవంతులు వచ్చి కర్కాటక రాశి వరకు కూడా